అసలు హోర్డింగ్ ప్రకటనలపై తెలంగాణ ప్రభుత్వము సరికొత్త పాలసీని తీసుకురావాలంటూ తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ ప్రజలు ఆందోళన బాట పట్టారు. సో ఇందుకు సంబంధించి స్పష్టమైనటువంటి పాలసీ లేకపోవడంతో హోర్డింగ్ దాంతోపాటు ప్రకటనలను నమ్ముకొని ఆధారపడినటువంటి దాదాపు వేలాది మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంటూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము సోమాజిగూడలో ఉన్నాము. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఏదైతే ఇటు తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ ప్రతినిధులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో సరైనటువంటి పాలసీ లేకపోవడం మూలంగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ సంబంధించి జనరల్ సెక్రటరీ రమేష్ ఉన్నారు. వారితో మాట్లాడదాము. చెప్పండి, ప్రధానంగా ఈ కార్యక్రమం ద్వారా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మీ డిమాండ్స్ ఏంటి, సమస్యలు ఏంటి? ప్రభుత్వానికి మేము ముఖ్యంగా చెప్పగలుగుతుంది ఏంటంటే, తెలంగాణకి అవుట్డోర్ అడ్వర్టైజింగ్ పాలసీ అనేది ఒక నూతన పాలసీ. ఆ పాలసీలో కూడా అందరికీ అవకాశం ఉంటే ఒక నిర్దిష్టమైన పాలసీ రావాలని ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. దీంట్లో మాకు కానీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏమవుతుందంటే చాలా రెవెన్యూ నష్టపోతుంది. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ లేకపోవడం వల్ల ఎన్నో విధాలుగా రెవెన్యూ, ఒకటి అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ రూపంగా నష్టపోతుంది, జీఎస్టీ రూపంగా నష్టపోతుంది. మేము పర్చేజ్ చేసే అన్నిటిపైన కూడా జీఎస్టీ రూపంగా కూడా తెలంగాణ గవర్నమెంట్ ఈ ట్యాక్సులు రాకపోవడం వల్ల నష్టపోతుంది. అందులో ఇంకొకటి ఈ జిహెచ్ఎంసీలో హోర్డింగ్స్ లేకపోవడం వల్ల, జిహెచ్ఎంసీలో హోర్డింగ్స్ లేకపోవడం అంటే హైదరాబాద్లో మనకు తెలంగాణ గుండెకాయన అంటే హైదరాబాద్లో హోర్డింగ్స్ లేకపోవడం వల్ల కార్పొరేట్ బడ్జెట్స్ కూడా తెలంగాణకి అలగట్ చేయట్లేరు. అంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్లో తీస్తారు, ఇంత బడ్జెట్ ఎవ్రీ ఇయర్ తెలంగాణకి ఇంత స్పెండ్ చేయాలనుకున్నప్పుడు ఆ బడ్జెట్ కూడా మనకు హైదరాబాద్కు రాకపోవడం వల్ల మా అవుట్డోర్ ఇండస్ట్రీ కాకుండా మిగతా మీడియాస్ పైన కూడా, ఇప్పుడు ప్రింట్ మీడియా కానీ ఇంకా అదర్ బీటీఎల్ యాక్టివిటీస్ మీడియా కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా పైన దీనిపైన కూడా పడుతుంది. ఎందుకంటే ఈ మేజర్ కమ్యూనికేషన్, మాస్ కమ్యూనికేషన్ అండ్ 24/7 కాన్స్టెంట్ రిమైండర్ అనేది అవుట్డోర్ మీడియా అండ్ ఇట్స్ చీపెస్ట్. సో ఈ మీడియా లేకపోవడం వల్ల ఇలా అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్ కూడా ఈ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి అసలు ఇక్కడికి బడ్జెట్ అలొకేట్ చేయట్లేదు. అన్ని కార్పొరేట్ కంపెనీస్, యాపిల్ అనుకోండి, లేకపోతే సిమెంట్ కంపెనీస్, లేకపోతే రీటైల్ కంపెనీస్, ఏ రంగం తీసుకున్నా కూడా ఇక్కడికి రాకపోవడం వల్ల, ఈ ట్రాన్సాక్షన్స్ జరగకపోవడం వల్ల వివిధ రూపంలో రావాల్సిన ట్యాక్సులు కూడా సో గవర్నమెంట్ ఇక్కడ రాకుండా పోతుంది. సో మేము అనేది ఒక నిర్దిష్టమైన పాలసీ తీసుకొస్తే ఒక లిమిటెడ్ సైజు అండ్ హైట్ రిస్ట్రిక్షన్స్ ప్లస్ బిల్డింగ్ ఫ్లోర్ రిస్ట్రిక్షన్స్ పైన వేసుకొని ఒక సమగ్రమైన పాలసీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మాకు బిజినెస్ నడుస్తుంది, దాని ద్వారా మేము గవర్నమెంట్కి ట్యాక్సులు కడతాము, తర్వాత మేము చేసే బిజినెస్ పైన జిఎస్టీ రూపంగానే ఇవన్నీ అవుతుంది. ప్లస్ బయట నుంచి కూడా కార్పొరేట్ నుంచి రావాల్సిన బడ్జెట్ కూడా ఇక్కడికి రావడం వల్ల మనందరికి ఉపాధి దొరుకుతుంది. సో ఈ బడ్జెట్ అంతా మనకి రాకుండా పక్క స్టేట్లకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏపీలో కూడా సమగ్రమైన అడ్వర్టైజింగ్ పాలసీ ఉంది, అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు డే 1 నుంచి. అండ్ కేరళలో సమగ్రమైన పాలసీ ఉంది, అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. కర్ణాటకలో పాలసీ ఉంది. ఇండియాలో ఉన్న అన్ని స్టేట్లలో ఒక అడ్వర్టైజ్మెంట్ పాలసీ అని ఒక నిర్దిష్టమైన సైజులు, రిస్ట్రిక్షన్స్, ట్యాక్సులు సో దీని ప్రకారం నడుస్తుంది. మన దగ్గర మాత్రమే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి వేసేసి ఎప్పుడైతే జియో నెంబర్ 68 తీసుకొచ్చినప్పుడు జిహెచ్ఎంసీలో హోర్డింగ్స్ తీసుకుపోయినాగా తీసేయడంతో మేము ఒక 209 ఏజెన్సీస్ బయట రోడ్డు పైన పడినాం. రిజిస్టర్డ్ ఏజెన్సీస్ అంటే 209 ఏజెన్సీస్ రిజిస్టర్డ్ అంటే జిహెచ్ఎంసీకి ట్యాక్స్ బేస్ అంటే హోర్డింగ్ ఓనర్స్ రూపంలో ఉన్న ఏజెన్సీస్. ఓనర్స్ రూపంలో కాకుండా ఇంకా కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే క్రియేటివ్ ఏజెన్సీస్ ఉంటుంది, మీడియా ప్లానింగ్ బయింగ్ ఏజెన్సీ ఉంటుంది, మా దాని మీద ఆధారపడేసి ప్లస్ ఫ్లెక్స్ ప్రింటర్స్ ఉంటారు, ఈ ఫ్యాబ్రికేటర్స్ ఉంటారు, మౌంటర్స్ ఉంటారు, ఎలక్ట్రిసిటీ. ఇది మొత్తం చూస్తే ఒక పెద్ద ఇండస్ట్రీ ఇది. ఈ ఇండస్ట్రీ కూడా ఎలా ఏర్పడిందంటే సెల్ఫ్గా, అంటే 1, 2, 3 అట్లా ఒక కంపెనీ ఫస్ట్ ఎప్పుడు 60-70 సంవత్సరాల క్రితం ఒక కంపెనీ నుంచి ఇట్లా డిరైవ్ వస్తూ ఇప్పుడు దగ్గర కొన్ని వందల ఏజెన్సీలు పుట్టుకొచ్చాయి. సో ఇది మొత్తం ఒక ఇండస్ట్రీ లాగా ఏర్పడింది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మాకు సపరేట్గా రాయితీలు కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఇండస్ట్రీకి మీరు డెవలప్ చేయాలంటే అక్కడ రోడ్స్, ల్యాండ్ ప్లస్ ఎలక్ట్రిసిటీ సో ఎన్నో ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. విదేశాలను తీసుకొస్తున్నాం. ఇక్కడ ఉన్న మా ఉపాధి ఎందుకు పొడగొడుతున్నారు? మేము మిమ్మల్ని ఇది చేయమని చెప్పట్లేదు కదా. ఏది మాకు రాయితీలు ఇవ్వాలి, లేకపోతే మాకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ చేయండి, అడ్వాన్స్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అది కూడా మేము అడగట్లా. సో మేము అవన్నీ చేసుకుంటే మీకు ట్యాక్స్ కూడా కడతామంటే మేము కావాల్సింది ఏంటి? మాకు సమగ్రమైన అడ్వర్టైజ్మెంట్ పాలసీ రావడం వల్ల ఎన్నో లక్షల మంది దీనిపైన ఆధారపడి ఉన్న వాళ్ళ జీవనోపాధి వెళ్తుంది, ప్లస్ ఏజెన్సీల జీవనోపాధి వెళ్తుంది. ఎట్ ద సేమ్ టైము గవర్నమెంట్కి కూడా హ్యూజ్ స్థాయిలో రెవెన్యూ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధి కూడా విస్తరించారు కాబట్టి పాత 2005 వరకు ఉన్న హోర్డింగ్స్ పర్మిషన్ 2400 కాకుండా ఇప్పుడు దగ్గర ఒక 10 నుంచి 15 వేల హోర్డింగ్స్ వేసుకునే కెపాసిటీ ఉంది ఇక్కడ. అంత కెపాసిటీ ఉన్నప్పుడు ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అనేది ఆలోచించవచ్చు, ఎవరికైనా తెలిసిపోతుంది. అంటే మీ ఈక్వేషన్ ప్రకారం అప్పుడు 2400కి 30-40 కోట్ల ఆదాయం వచ్చిందంటే ఇప్పుడు ఒక 10-15 వేల హోర్డింగ్స్ ఇప్పుడు ఎక్కడో కార్నర్స్ నుంచి తీసుకుంటే మెయిన్ సిటీ వరకు తీసుకుంటే మరి దానిపైన ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది? దాంతో ఒక అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సే కాదు కదా,
సో జిఎస్టీ రూపంగా ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ మేము చేసే ప్రతి బిజినెస్కి మా దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసే ఇస్తారు, మాకు టీడీఎస్ కట్ చేసి ఇస్తారు. సో ఇక్కడ వేరే చేయడానికి కూడా అట్లా ఆ విధంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఆ విధంగా కూడా ఆదాయం వస్తుంది. ఇక్కడ ఉపాధి గోపుగా దొరుకుతుంది. ఎంతోమందికి ఇక్కడ లోకల్ వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయీ అనుకున్న వాళ్ళందరికీ కూడా ఉపాధి కలుగుతుంది. సో తెలంగాణ కూడా అభివృద్ధికి మేము కూడా తోడ్పడతాం. ఇక్కడ మేమందరం దాంట్లో ఒక పార్ట్ అయిదాము సో అనేసి మేము గత గవర్నమెంట్ స్టార్ట్ అయిన కాంచి మేము ఎవ్రీ మంత్ మేము కలుస్తూనే ఉన్నాము. ప్రజా దర్బార్లో కానివ్వండి, ప్రజా దర్బార్లో అప్పటి నుంచి మేము ఈ సమగ్రమైన పాలసీ గురించి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత గవర్నమెంట్లో ఉన్న అన్ని హైరార్కీ అందరు అఫీషియల్స్ని కలవడం జరిగింది, ప్లస్ మినిస్టర్స్ని కలవడం జరిగింది. ఒక సీఎం గారినే కలవలేకపోయాము. సో మేము కోరేది ఏంటంటే సీఎం గారికి, ఎందుకంటే మున్సిపల్ శాఖ సీఎం గారి దగ్గర ఉంది కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఈ అడ్వాంట్ పాలసీ ఏదో తొందరగా కంప్లీట్ చేసేసి తీసుకొచ్చేసి ప్లస్ రెస్ట్ ఆఫ్ తెలంగాణ కూడా ఇదే పాలసీని ఇంప్లిమెంట్ చేస్తూ అడ్వాన్స్ ట్యాక్స్లను తీసుకుంటే అన్ని ఏజెన్సీస్ ఈ టెన్షన్ నుంచి బయటపడతారు. లేకపోతే ఏంటంటే ఒక్కొక్క విధంగా టెన్షన్ పడుతుంది. ఇక్కడ చూడండి సీనియర్ సిటిజన్స్ చాలామంది ఉన్నారు. ఈ సీనియర్ సిటిజన్స్ ఎందుకు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఈయనకి జిహెచ్ఎంసీలో ఒక 15-20 హోర్డింగ్స్తో ఈయన ఫ్యామిలీ ఈయన నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ హోర్డింగ్స్ పైనే ఈయన బిజినెస్ చేసేసి ఈయన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇప్పుడు దానిపైన ఆధారపడి ఉంది. మరి ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సార్. ఒక 2-3 ఏజెన్సీసే కాదు కదా సార్, ఇక్కడ చాలా ఏజెన్సీస్ ఉన్నాయి. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్రమైన పాలసీ తీసుకురండి. సో దానికి మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. చెప్పండి, అంటే హైదరాబాద్తో పాటు ఇటు దీని మీద ఆధారపడి మొత్తం ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇంతకుముందు ఉన్న గత ప్రభుత్వంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే దగ్గర దగ్గర 300 ఏజెన్సీలు ఉన్నాయి. ఆ తర్వాత గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన కొత్త జీవో 68 జీవో తీసుకురావడం వల్ల అన్ని ఏజెన్సీల్లో ఏమంటారు నైరాస్యం మొత్తం, అరే బిజినెస్ అంతా పోయింది, హోర్డింగ్స్ అన్నీ తీసేసాము, మేము ఎలా బతకాలనే ఉద్దేశంతోనే వీళ్ళందరూ ఒక్కొక్కటి హోర్డింగ్స్ అంటే జిహెచ్ఎంసీలో బ్యాన్ ఉందనే ఉద్దేశంతో అందరూ బయటకు వెళ్ళిపోయారు. అవుట్స్కట్స్లో ఉన్న మున్సిపాలిటీస్లో వీటిల్లో వేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ గవర్నమెంట్ చేసిన తప్పు, ఆ ప్రభుత్వం చేసిన తప్పు మళ్ళీ ఈ ప్రభుత్వం చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ మీడియా సమావేశం జరగడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మాకు ఎలాంటి ఇబ్బంది పెట్టాలనే ఆలోచన లేదు, మేము వాళ్ళతోనే ఎగనెస్ట్గా పోయే ఆలోచన లేదు. మేము కూడా అదే గవర్నమెంట్లో పనిచేస్తున్నాం. నేను కూడా అప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన కారణం కూడా మేమందరం ఇదే, ఏంటంటే మాకు సమగ్రమైన పాలసీ లేదు. ఇప్పుడు ఏ మీడియా పోటీ కదా, యాక్చువల్గా ఈ అవుట్డోర్ మీడియాకి వచ్చే బడ్జెట్స్ ఈరోజు రావట్లేదు ఇక్కడ తెలంగాణకి. ఇంతకుముందు బడ్జెట్స్ అన్నీ కేటాయించేవాళ్ళు, అది ప్రింట్ మీడియాకి ఇంత, ఎలక్ట్రానిక్ మీడియాకి ఇంత, లేకపోతే అవుట్డోర్ మీడియాకి ఇంత అని. అవుట్డోర్ మీడియా అసలు లేనేలేదు ఇక్కడ. వేరే ఢిల్లీ, బాంబే అన్ని స్టేట్స్కి ఎలక్ట్ చేస్తున్నారు, అవుట్డోర్ మీడియా ఇక్కడ లేదు, ఎలక్ట్ చేయడం బంద్ చేసేశారు. ఇట్లా గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ పోతుంది, ఉపాధి పోతుంది. ఇవన్నీ స్లోగానైనా రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం తెలియాలి, తెలిసిన తర్వాతైనా మాకు అవకాశం దొరుకుతుంది, ఆయన దగ్గరికి తీసుకెళ్తాం ఈ విషయాన్ని. మీ మీడియా ముఖంగా సమావేశం ద్వారా అయినా ఆయన దృష్టికి తీసుకెళ్తే మాకు అందరికీ మంచి జరుగుతుందనే ఉద్దేశం ఉంది. చెప్పండి, ఫైనల్గా ప్రభుత్వాన్ని ఏం కోరుతారు? జిహెచ్ఎంసీలో కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిడిఎంఏ ద్వారా ట్యాక్స్ తీసుకోవడం లేదు. మేము అందరం కోరేది ఒక్కటే, అందరికీ ఆమోదయోగ్యమైన పాలసీ వస్తే అందరూ మంచిగా ఉంటారని మా అభిప్రాయం. మొత్తానికైతే ఇటు అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పాలసీని తీసుకువస్తే కనుక ఇటు దీన్నే నమ్ముకొని ఆధారపడి బతుకుతున్నటువంటి ఎవరైతే అవుట్డోర్ మీడియా అసోసియేషన్ సంబంధించినటువంటి వారు ఉన్నారో వారు నష్టపోకుండా ఉంటారంటూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇటు హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇటు హోర్డింగ్స్ని ఇటు ప్రకటనల మీద ఆధారపడి దాదాపు వేలాది మంది జీవనాన్ని సాగిస్తున్నారు. సో సరికొత్త పాలసీ లేకపోవడం వల్ల మాత్రం వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు. తక్షణమే ఇటు ప్రభుత్వం పక్క రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి అవుట్డోర్ మీడియా పాలసీ ఉందో సో అలాంటి సమగ్రమైనటువంటి పాలసీని తీసుకువస్తే కనుక తమ నష్టాల నుంచి బయటపడతామంటూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని అభిన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.